ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అనే అంశమునకు సంబంధించి 13వ ఎపిసోడ్ సియోను పర్వతము 1,44,000 మంది. సియోను పర్వతము 1,44,000 మంది పరిశుద్ధులు. ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకముల నుండి రాగా వింటిని. నేను విన్న శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింజులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలువబడి ఉండుట యోహాను చూచాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో సియోను పర్వతం ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేము పట్టణములో కనిపిస్తుంది. గమనించాలి, అసలు సియోను కొండ మీద యెరూషలేము పట్టణం నిర్మించబడింది. సియోను పర్వతము, ఆ సియోను కొండ మీదే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా 35 ఎకరాల విస్తీర్ణంలో యెరూషలేము దేవాలయం ఉండేది. సియోను కొండ మీద అంటే ఈ భూలోకంలో సియోను కొండ ఎంతో శ్రేష్టమైనటువంటిది. రానున్న కాలంలో 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ప్రభువారు ఆ సియోను కొండ మీదే తన స్థావరాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ సియోను కొండ మీదే యెరూషలేము దేవాలయం, ఉన్నతమైన యెరూషలేము దేవాలయం స్థాపించబడుతుంది. దానిలో కూర్చునే పూజలు అందుకుంటాడు. భూలోకంలో ఉన్న సియోనుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇది పరలోకంలో ఉన్న సియోనుకు సాదృశ్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలే స్థిరముగా ఉంటారు. దేవుని బిడ్డలారా, సియోను శ్రేష్టమైనటువంటిది ఈ భూలోకంలో. అలాగే పరలోక సియోను ఇంకా మరీ శ్రేష్టమైనటువంటిది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదునో, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇందులో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అన్నాడు ప్రభు. ఇక్కడ తండ్రి ఇల్లు అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యములో అనేకమైన నివాసాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందులో శ్రేష్టమైన నివాసం సియోను.
ఆ సియోనులో ప్రభు ఉంటాడు. సియోనులో ఆ ప్రభుతో ముఖాముఖి దర్శనం, ముఖాముఖిగా ఆయనతో, ఆయన సింహాసనం మీద పక్కనే ఆయన పక్కనే కూర్చునే భాగ్యం ఇస్తాడంట దేవుడు సియోనులో. మీరు చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సియోనులో ప్రభు తన సింహాసనం మీద కూర్చుంటాడంట. మనలను కూడా అదే సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టుకుంటాడంట ప్రభు. ఇప్పుడు జయించినప్పుడు ఏమేం జయించాలి? మనం శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సైతానును జయించాలి. జయం పొందిన వాళ్ళు సియోనులోకి వెళతారు. నాకు 35 మార్కులు చాలంటే నువ్వు పరలోకంలో ఒక మూలన ఉంటావు తెలుసా? సియోనికి వెళ్ళవు. ఏమంటే 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళను 35 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఒకటేనా? ఒకటి కాదు. భక్తిలో కూడా అంతే 100% జీవించిన వాళ్ళకి శ్రేష్టమైన సియోను ఉంటుంది. నువ్వు ప్రభు కొరకు ఏమీ త్యాగం చేయకుండా, ప్రభు కొరకు సాహసం చేయకుండా, నువ్వు తిరిగి ఏదో లాస్ట్లో పశ్చాత్తాపడితే నువ్వు సియోనికి వెళ్ళావు, పరలోకంలో ఆఖరి ప్లేస్లో ఉంటావు. అర్థమవుతుందా? ఆఖరి ప్లేస్ కావాలా, సియోను కావాలా? ఇక్కడ మనం చూసినట్లయితే సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలువబడి ఉండెను. గొర్రెపిల్ల అంటే ఎవరో? క్రీస్తు. ఇదే సియోను. పరలోక సంబంధమైన సియోను దర్శనములో యోహాను భక్తుడు చూచాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల నిలువబడి ఉండట చూచాడు. ఆ గొర్రెపిల్ల పక్కనే ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. గొర్రెపిల్లతో కూడా ఉన్నారంట 1,44,000 మంది. వాళ్ళు నొస్త తండ్రి నామము, యేసయ్య నామం ఉందట. తండ్రి ఏ విధంగా అయితే దేవుడో, యేసయ్య కూడా దేవుడే. 1,44,000 మంది నొస్త తండ్రి నామము, కుమారుని నామము 2 ఉన్నాయి. అంటే తండ్రి నామంతో సమానంగా ఈయన నామం కూడా రాయబడి ఉందంటే తండ్రితో సమానుడు యేసు, తండ్రితో సమానుడు యేసు, దేవుడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా సాక్షులు యేసు తండ్రితో సమానుడు కాదంటారు. వాళ్ళ మాటలు మీరు వినమాకండి, వాళ్ళ బోధ మీరు వినమాకండి. ఈయన తండ్రితో సమానుడు. తండ్రి నామం వాళ్ళ నొస్ట లిఖించబడి ఉన్నట్లే యేసు నామం కూడా లిఖించబడి ఉన్నది. ఈ 1,44,000 మంది ఎవరంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన 12 గోత్రాల నుంచి వచ్చిన 1,44,000 మంది. వాళ్ళు హతసాక్షులయ్యి సియోనులో గొర్రెపిల్ల చెంత నిలవబడి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్ర. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టారు. వీళ్ళ గురించి ఏ విధంగా బైబిల్లో రాయబడి ఉందో తెలుసా? 4వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరిగిన వారినయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ను వెంబడింతురు. స్త్రీ సాంగత్యం అంటే విగ్రహారాధన. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 2 వచనములో ఈ స్త్రీతో వ్యభిచరించిరి అనుంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి, ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచిలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీ కనపరచదును.
భూరాజుల ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారంటే విగ్రహారాధనతో కూడిన మతమే స్త్రీ సాంగత్యము. వీళ్ళు స్త్రీ సాంగత్యము నెరగని వారు. అంటే క్రీస్తు విరోధి తన విగ్రహాన్ని నిలబెట్టి ఆరాధన చేయమంటే ఆ క్రీస్తు విరోధిని పూజించని వారు వీళ్ళు 1,44,000 మంది. వీళ్ళు దేవుని ముద్ర కలిగి ఉన్నారు కనుక క్రీస్తు విరోధిని ఆరాధించలా. స్త్రీ సాంగత్యం ఎరగని వారంటే క్రీస్తు విరోధిని పూజించని వారు, అపవిత్రులు కాని వారు, విగ్రహారాధన చేయని వారు. 7 సంవత్సరముల కాలంలో 2-3.5 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధిని పూజించని వారు. వాళ్ళు మొదటి 3.5 సంవత్సరాల కాలంలో 7వ అధ్యాయంలో 1,44,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు ముద్రించబడ్డారు. ముద్రించబడిన వీరు 2-3.5 సంవత్సరాల కాలంలో విగ్రహారాధన చేయనందువల్ల వీళ్ళ శిరస్సులు ఖండించేస్తాడు క్రీస్తు విరోధి. అందుకనే వీళ్ళ గురించి ఏమని వ్రాయబడిందంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం 3వ లైను, వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు అంటే ఏంటంటే వీళ్ళు తమ జీవితాలను ప్రభువుకు అర్పించారు, హతసాక్షి మరణం పొందారు. ప్రథమ ఫలములుగా ఇశ్రాయేలీల్లో ప్రథమ ఫలములుగా అర్పించబడిన వారు, శ్రేష్టమైన వారు సియోను పర్వతం మీద గొర్రెపిల్ల చెంత నిలిచి ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనింజులు. దేవుని బిడ్డలారా, మనం కూడా క్రీస్తు కొరకు అలా జీవిస్తే పరలోకంలో అతి శ్రేష్టమైన సియోనులో ఆయన చెంత మనం ఉంటాం. సియోను కొరకు ప్రయత్నించాలి. నేను 30 మార్కులు అత్యవసర మార్కుల పేస ఈ పరలోకంలో ఒక మూలన ఉంటానంటే కుదరదు. ఇక్కడ కోట్లు సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, ప్లాట్లు సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు. ఈ ప్రయాస అంతా సున్నా. నువ్వు పరలోకంలో శ్రేష్టమైన అతి శ్రేష్టమైన సియోను సంపాదించడానికి ప్రయాసపడాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. ఏ విధంగా అయితే 1,44,000 మంది ఇశ్రాయేలీలు సియోను సంపాదించుకున్నారు, దేవుని కొరకు ప్రథమ ఫలములుగా కొనబడినారో మేము కూడా అట్టి మాదిరి నాయన జీవించే కృప మాకు దయచేయి. సియోను చేరే భాగ్యం మాకు అనుగ్రహించుము. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.